తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, లలిత అమ్మవారిని మణిద్వీపవాసిని అంటూ ఉంటారు. మరి అసలు మణిద్వీపము అంటే ఏంటి? నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను, ఈ మణిద్వీపము అనే పేరు తలిచినంత మాత్రాన్ని అష్టదరిద్రాలు తొలగిపోతాయి అని చెప్పి. ఇది ఎంతవరకు వాస్తవం? దాని గురించి వివరణ ఇవ్వండి. మణి అంటే కాంతి అని అర్థం, తేజస్సు. అంటే అక్కడి నుంచి ఎప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కాంతే వస్తుంది. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత అని ఏదైతే చెప్తున్నామో అసలు ఆవిడ లేకపోతే మనకు కాంతి అన్నదే లేదు ఒక రకంగా చెప్తే. అంటే ఆ మణిద్వీప వాసిని అని చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చేది ఆ కాంతితో ఏమవుతుంది అంటే మనలో ఉన్న సకల చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అష్టదరిద్రాలు తొలగిపోయాయో మనం ఎప్పుడు ధనవంతుల కిందే లెక్క. అంటే డబ్బు ఉంటేనే ధనవంతులం కాదు కదా. అన్నిటికంటే ఏముండాలి అంటే ఆనందం, ప్రశాంతత, ఇవన్నీ ఉన్నప్పుడు అది ఉన్నా లేకపోయినా ఏం కనిపించదు. కానీ ప్రశాంతత లేదనుకోండి, ఆరోగ్యం లేదనుకోండి, ఎంత డబ్బున్నా ఏముంటుంది అంటే అన్ని రకాలైన మనకి మంచి అంటే అన్ని రకాలైన అష్ట ఐశ్వర్యాలు అంటారు చూసారా, అన్ని రకాలైన ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే ప్రదేశం ఎక్కడి నుంచి అంటే మణిద్వీపం నుంచే. కాబట్టి ఆ తేజస్సు ఎప్పుడైతే మన పైన పడుతుందో, అందుకే అమ్మవారికి ఉన్న ప్రతి దాన్ని మీరు చూస్తే చింతామణి గృహం అంటే మణిద్వీపంలో కూడా, మణిద్వీపం అనేది ఇప్పుడు మన సిటీ ఎలా అయితే ఉందో, ఈ హైదరాబాద్ సిటీలో మనం ఏమంటున్నాం, మన ఇల్లుకి ఒక పేరు ఉంది కదా, అదే విధంగా ఆవిడ ఉన్న పేరు, ఇంటి పేరు కూడా ఆవిడ ఉంటే ఇంటి పేరుని ఏమని పిలుస్తున్నాం, చింతామణి గృహము అని పిలుస్తున్నాం. మీరు అక్కడే అసలు అర్థం చేసుకోవచ్చు తేజస్సు ఎలా వస్తుంది అంటే. చింత అంటే అర్థం ఏమిటి, ఆలోచన అని. మనకు బోల్డ్ అండ్ కన్ఫ్యూజన్స్ ఏమిటి అంటే, అమ్మో ఇది కావాలి అది కావాలి, ఉందా లేదా, అయిందా కావదా, లేకపోతే చేస్తానా చేయనా, అన్ని భయాలు కన్ఫ్యూజన్సే. ఈ చింతలన్నిటినీ ఏదైతే పోయి కాంతిని ఇస్తుందో అప్పుడు మీకు చింతలు ఏమీ లేవనుకో. చింతలు ఏమీ ఎప్పుడు ఉండవు చెప్పండి, మీరు ఫుల్గా ఉన్నప్పుడే. అంటే అన్ని మీతో ఉన్నాయని తృప్తి. ఆ తృప్తి ఏదైతే ఉందో అది ఎవరిస్తారు అని అంటే ఆ మణిద్వీపమే ఇస్తుంది. కాబట్టే ఆ మణిద్వీపానికి అంత అంటే అది చేస్తే ఆ పేరు తెలిస్తే చాలు అంటే అసలు మణి 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 అని ఎన్నిసార్లు అంటే అంత తేజస్సు తేజస్సు, అంత కాంతి మన లోపలికి వస్తుందన్నమాట. ఆ కాంతి ఎంత బాగా వస్తుందో మనలో ఉన్న అన్నిటికంటే ఫస్ట్ అజ్ఞానం పోతుంది. ఆ అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అన్ని సమస్యలకి పరిష్కారం జ్ఞానమే. కాబట్టి ఆ ఒక్క ఐశ్వర్యం ఉంటే చాలు, మిగతా అన్ని ఐశ్వర్యాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది మనకి మణిద్వీపం తెలియచేస్తుంది. మరి బాగుంది. అంటే మణిద్వీపం నుంచి మనం ఇది తెలుసుకొని ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకి ఇవన్నీ జరుగుతాయి. అసలు ముందు తెలుసుకోవాలంటే మనం ఎలా ప్రారంభం చేయాలి, అసలు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి, మొదటగా అసలు శ్రీమాత్రే నమః. ఎందుకు అని అంటే ఏం ప్రారంభం చేయాలి అంటే మన జీవితం ప్రారంభమే అమ్మతో మొదలైంది. అందరూ ఏమనుకుంటారంటే శ్రీ విద్యా ఉపాసన అంటే ఎప్పుడో నేను పెద్ద అయిన తర్వాత చేసేదాన్ని. అంటే నాకు ఇష్టం కలిగి అమ్మవారి మీద ఎవరికైనా వ్యామోహం అనుకోండి, ఇష్టం అనుకోండి, లేకపోతే భక్తి అనుకోండి, ప్రేమ అనుకోండి, ఏదైనా అది ఉంటే నేను చేసేదాన్ని శ్రీ విద్యా ఉపాసన అనుకుంటారు. కానీ నా వరకు నేనేమనుకుంటాను అంటే మనం పుట్టడమే శ్రీ విద్యా ఉపాసకుల కింద లెక్క. ఎందుకు అంటే అన్నిటికంటే ఫస్ట్ తల్లి లేని పిల్లలు ఎవరు ఉండరు ఈ సృష్టిలో. ఎవరు లేకపోయినా వస్తావేమో కానీ తల్లి లేకుండా రాలేం. అంటే తల్లి లేని పిల్ల లేదు అని అన్నదే శ్రీ విద్యా ఉపాసన అంటే. రెండోది వచ్చేసరికి మనం పుట్టగానే ఫస్ట్ జాతకం చూడడమో, నామకరణం చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఏది చేసినా సరే మొదట మంది మొదలు పెట్టేది ఏంటి అంటే శ్రీంకారంతోనే. అంటే శుభకార్యం ఏది మొదలుపెట్టినా శ్రీమని అంటే మన జీవితం మొదలైందే శ్రీ విద్యా ఉపాసనతో. శ్రీంకారమే శ్రీ విద్యా ఉపాసన అంటే. అది అయిపోయిందండి అని అన్నారు. మీరు ఏదైనా ఒక గొప్ప పని చేశారు, ఆడవాళ్ళు ఏమంటున్నారు, శ్రీమతి గారు అని అంటున్నారు. ఒక అబ్బాయి ఎవరో గొప్ప పని చేశారు, శ్రీ గారు అంటే ఒక రెస్పెక్ట్, గౌరవార్థానికి కూడా మనం దేన్ని ఇస్తున్నాం అంటే శ్రీ. అంటే మనకి శ్రీ అన్నది లేకుండా మన లైఫ్ అసలు వెళ్ళట్లేదు.
హిందూ ధర్మంలో. అంటే దాని అర్థం ఏమిటి అంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కూడా ఎవరు అంటే శ్రీ విద్యా ఉపాసకులమే. అలాంటప్పుడు ఇంక మొదలుపెట్టడమే ఉంది. మనం హ్మ్. మొదలైందే అక్కడి నుంచి కాబట్టి మొదలుతోనే మొదలయ్యాం. అవును. కాబట్టి దాన్ని ముందుకెలా తీసుకువెళ్ళాలి? ఎందుకు హ్మ్. అంటే యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. మనం మర్చిపోయింది ఏంటి అంటే ఒక భ్రాంతిలో ఉండి, ఎందుకంటే ఆ భ్రాంతి రూపం ఆవిడే, స్మృతి రూపం ఆవిడే. ఆ భ్రాంతిలో ఉండడం వల్ల ఈ దేహానికి ఎప్పుడైతే లిమిట్ అయిపోతున్నామో అప్పుడు ఏమవుతోంది అంటే మనకి ఆవిడ అన్నది తెలియటం లే. ఆ లోపలున్న ఆ తల్లిని, ఎందుకంటే హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక అని కానీ, లేకపోతే చూడండి అంతర్ముఖ సమారాధ్య అని కానీ, హ్మ్. ఇవన్నీ ఏమిటి అంటే నీ లోపలే ఉంది. ఆ లోపల ఉన్నదాన్ని చూసే స్మృతి ఎలా వస్తుందండి అంటే ఈ దేహము అన్నది మంత్రం హ్మ్. మయమైనప్పుడే. మంత్రమయం అవ్వాలి అంటే ఇక్కడ ఏమిటి అని అంటే మనకి ఈ ఉపాసన అనుకోండి, లేకపోతే వేదాలు ఏది తీసుకున్నా సరే మనకొక న్యాసము అని చెప్పారు. హ్మ్. న్యాసం అంటే మీరు చూస్తే హృదయాయ నమః, శిరసే స్వహ ఈ ఓహ్! చెప్పేదొకటి, అంగుష్టాభ్యాన్మత ఇవేంటంటే బాడీలో ఉన్న పార్ట్స్‌ని ముట్టుకుంటూ మనం హ్మ్. ఏం చేస్తున్నాము అనంటే ఆ మంత్రంతో ముద్రల రూపంలో. ముద్రల రూపంలో అనుకోండి, లేకపోతే టచ్ చేయడం. ఓకే. దీన్నే స్పర్శ చికిత్స అని కూడా అంటారు. ఈ హ్మ్. స్పర్శ చికిత్స ద్వారా ఏం చేస్తున్నాము అనంటే న్యాసం అన్నా, స్పర్శ చికిత్స అన్నా ఒకటే. ఈ బాడీని టచ్ చేసి ఆ మంత్రాన్ని ఎప్పుడైతే పంపిస్తున్నామో ఆ ప్రదేశం, ఎందుకంటే అమ్మవారిని మీరు ఇంకో నామం కూడా చూస్తారు. షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. అంటే ఆ మన లోపలున్న ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే 6 చెడ్డ గుణాలు ఉన్నాయి, 6 మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకంటే బాడీలో 6 రసాలున్నాయి. ఈ 6 రసాలు మనని చెడ్డవాళ్ళ కింద, మంచి వాళ్ళ కింద కూడా అవే చూపిస్తాయి. మంచితనం ఎలా వస్తుందండి అంటే, హ్మ్. ఇక్కడ మంత్రమయం అయినప్పుడే. చెడ్డతనం అంటే ఏం లేదు. మనలో ఉన్న రాక్షస లక్షణాలే. అవేమిటంటే ఇప్పుడు మీరు పని చేశారనుకో పైకొస్తారు. అది హ్మ్. మీకు తెలుసు. అంటే కష్టే ఫలి అన్నారు కదా! కష్టపడితే ఫలితం వస్తుంది. అవునండి. కానీ మనం ఏం చేస్తున్నాం, కొంచెం బద్ధకిచ్చామనుకోండి మరి ఫలితం ఎలా వస్తుంది? రాదు. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదేమిటి? ఫలితాన్ని. ఫలితాన్ని. కానీ ఆ ఫలితాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా కష్టపడి కష్టపడాలి. తీరాలి. వాస్తవమ్మా. అది మనకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌కి, అందుకే చూడండి హృదయంలో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎమోషన్స్. హ్మ్. శిరసే స్వహ ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్స్. శిఖాయ వషట్ ఇక్కడ ఏంటి గట్టితనం లేకపోతే వెన్నుముక నుంచి కుండలిని శక్తి అనేది పైకి రాదు. అప్పుడు మనలో మంచి డెసిషన్స్ అన్నవి అంటే హ్మ్. చిన్న చిన్న ఆలోచనలే. అన్నీ కుచితమైనవే. నాది, నేను ఇలాగే ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే మనం ఈ శిఖ అంటే ఏంటంటే ఈ మెడుల్లా అబ్లాంగేటా అన్నది చాలా గట్టి పడుతుందో, కుండలిని శక్తి బాగా వస్తుందో, అప్పుడు మనలోంచి పెద్ద పెద్ద ఆలోచనలొస్తాయి. ఎందుకంటే మీరెంత పెద్ద థాట్ చేస్తే అంత గొప్పగా ఎదుగుతారు. అది ఎవరు చెప్పక్కర్లే. నిజమమ్మా. తర్వాత ఏంటి కవచాయ హుం. హ్మ్. అంటే నా రక్షణ ఎక్కడో లేదు. ఎక్కడుంది అంటే నా లోపలే ఉంది. ఆ! నా హృదయం ఎంత ఓపెన్ అయితే నేను నన్ను నేనంతా ప్రొటెక్ట్ చేసుకోగలను. కరెక్ట్. ఎందుకు అంటే నాలో ఉన్న చెడ్డ గుణాలే, నాలో ఉన్న ఆలోచనలే ఎవరి దగ్గరికొస్తున్నాయి? మీ దగ్గరికొచ్చి మీతో ఆ పని చేయిస్తోంది. అవును. అది నాకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలి? ప్రొటెక్షన్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే నాలో ఉన్న చెడ్డ ఆలోచనని మంచి ఆలోచన తీసివేయాలి. కింద మార్చుకోగలగాలి. అంటే హ్మ్. పాజిటివ్ థింకింగ్ అంటారు. అది రావాలి. అది కవచాయహం అంటే. హ్మ్. నేత్రత్రయాయ ఔషట్ హ్మ్. అంటే అర్థం ఏమిటి? మనకి బోలెడన్ని డీవియేషన్స్ ఉన్నాయి. ఆ! ఈ డీవియేషన్స్ ఉన్నంత సేపు మనం ఎప్పుడు మన మనం ఒక దాని మీద ఫోకస్ చేయలేం. కరెక్ట్. ఆ డీవియేషన్స్ పోగొట్టుకొని ఫోకస్ చేయాలి అంటే ఈ కళ్ళు ఎప్పుడు పెర్ఫెక్ట్‌గా పనిచేయాలి. హ్మ్. అందుకే నేత్రత్రయాయ వౌషట్ అన్నారు. అస్రాయ ఫట్ అంటే ఏంటంటే 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కు నుంచి మనకు బోలెడన్ని డీవియేషన్స్. చూడండి ఫ్రెండ్స్ వస్తారు, షాపింగ్‌కెళ్దాం అంటారు చదువుకుంటూ ఉంటే, సినిమా చూద్దాం అంటారు జపం చేసుకుంటూ ఉంటే. మనకి దీనికంటే దాని మీద ఎందుకు వ్యామోహం కలుగుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా ఆనందం అక్కడ కలుగుతోంది. చాలా సేపు శ్రమ పడితే ఇక్కడ ఆనందం వస్తోంది. హ్మ్. కాబట్టి దీనికంటే అదే మనకి నచ్చుతుంది. అవును. ఎందుకంటే మనకి ఇన్‌స్టంట్‌గా ఇప్పుడు కాఫీ చూడండి, మీరు డికాషన్ తీసుకోవాలండి, నీళ్లు పెట్టుకోవాలండి, కాఫీ పొడి వేసుకోవాలండి, డికాషన్ దిగాలండి, అప్పుడు కాఫీ కలుపుకోవాలి. అంటే ఈ ప్రాసెస్‌కి ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు పడుతోంది. అవును. కానీ ఇన్‌స్టంట్ కాఫీ అంటే అంతసేపు పట్టలే. 5 మినిట్స్‌లో అయిపోతోంది. హ్మ్. కాబట్టి దానికే మనం ఎక్కువ ఇష్టపడతాం. అంతే. సో, అది ఎప్పుడూ బాగోలేదు. ఇక ఫిల్టర్ కాఫీయే బావుంటుంది కదా! బావుంటుంది. అంటే అర్థం ఏమిటి అనంటే అది మనకి కనుక అర్థమైతే కష్టపడితే అంటే బాగా ఎంత శ్రమ పడతామో ఈ చదువుకునేవాళ్ళు చదువనుకోండి, హ్మ్. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం అనుకోండి, మీకు ఆధ్యాత్మికంగా ఎదిగేవాళ్ళు జపం అనుకోండి. ఏదైనా కూడా ఎంత కష్టపడతామో అంత ఆనందాన్ని పొందుతాము. కానీ
ఎక్కువసేపు శ్రమ పడితే మనకి ఎక్కువసేపు ఆనందం వస్తుంది. తక్కువసేపు ఆనందపడితే తక్కువసేపు వెంటనే మనకి అవును. ఇమ్మీడియేట్‌గా బాధ కూడా కలుగుతోంది. అది మనకు అర్థమైందా? ఈ ఎక్కువ శ్రమకే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఇస్తాం. అది మనకు అర్థమయ్యేటట్టు ఏం చేస్తుంది అంటే, శరీరం మంత్రమయం అయితే మాత్రమే అర్థమవుతుంది కాబట్టి, ఈ న్యాసాలు అన్నవి పెట్టారు. హ్మ్. అందుకని ఏంటి అంటే, ఆ స్మృతి మనకి తెలియాలి. అంటే లోపలున్నది. అంటే ఈ స్పర్శ చికిత్స చాలా 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 ముఖ్యం. ఇంపార్టెంట్. అంటే దేహం ఎప్పుడైతే మంత్రం హ్మ్. మయమవుతుందో, పవిత్రమవుతుందో, అప్పుడే లోపలున్న ఆత్మశక్తి అన్నదాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి, ఆ దేహాన్ని పవిత్రం చేసుకొని, లోపలున్న ఆవిడని చూడడమే స్మృతి అంటే. అది హ్మ్. తెలుసుకునే స్థితి మనకి చేసుకుంటే అవును. చాలు. మొదలంటే ఎప్పుడో అయింది. అది చేసుకోవడమే లేటుందనమాట. ఎందుకు అంతే. అనంటే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి మనకందరూ తెలుసు. మీ సీఎం తెలుసా అని అన్నారనుకోండి, మనకి హ్యాపీగా తెలుసాయన. కానీ ఆయనకి మనం తెలుసా లేదా అన్నది మనం ఎలా చూసుకుంటాం? ఆయనకి తెలియాలి అంటే, హ్మ్. ఏం లేదు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఏమిటి అనంటే, ఒక టీచర్ ఉన్నారట. ఆ టీచర్ గారు ఏం చేసేవారట రిటైర్ అయిపోయారు. రోజు వీధిలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నారట అవును. రిటైర్ అయిపోయిన తర్వాత. పేపర్ చదువుకుంటూ ఉంటే ఆ రూట్‌లోంచి ప్రతిరోజు ఒక కలెక్టర్ గారు వెళ్ళేవారట. ఆహా! వెళ్తూ ఉంటే ఈయన ఏం చేసేవారట రిటైర్ అయిపోయారు ఆయన కారు వెళ్తున్న ప్రతిసారి ఈయన లేచి నుంచుని ఓహ్! నమస్కారం పెట్టేవారట. కానీ ఒక్కరోజు కూడా ఆయనెప్పుడూ ఈయన్ని చూడలేదు. ఆయన నమస్కారం పెడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అయ్యేసరికి ఏమైందిట అంటే వాళ్ళ వైఫ్ ఒకసారి అడిగారట. రిటైర్డ్ టీచర్ గారి వైఫ్. హ్మ్. ఏంటంటే రోజు ఎందుకు ఆయనకి లేచి నుంచొని దండం పెడతారు? హ్మ్. ఎందువల్ల అంటే, "మీ టీచర్ అంటే చాలా గౌరవప్రదమైన ఉద్యోగము. హ్మ్. అదేమిటి అనంటే ఆ కలెక్టర్ కూడా టీచర్ నుంచే వచ్చారు. మరలాంటప్పుడు మీరు రిటైర్ అయిన టీచర్ అంటే ఇంకా గొప్ప. ఎందుకు నుంచొని దండం పెడతారు అని అడిగిందిట. ఆ! అడిగితే టీచర్ అంటే ఉపాధ్యాయుడికి చాలా గొప్ప సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం ఏమిటి అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏమిటిట అంటే, "అమ్మా నిజమేను ఉపాధ్యాయుడి నుంచి కలెక్టర్ వచ్చాడు కానీ ఆయన బాగా గొప్పగా చదువుకుని ఆయన బ్రెయిన్‌ని యూజ్ చేసి వచ్చాడు. పైగా మన జిల్లాకి ప్రథమ పౌరుడాయన. కాబట్టి ప్రతిరోజు ఆయన వెళ్తున్నప్పుడు మనం అందరం ఆయన తర్వాతే కాబట్టి నమస్కారం పెట్టాలి" అని చెప్పారట. చెప్తే ఇలా నమస్కారం పెట్టగా ఆయన ఎప్పుడూ చూడలేదు కానీ ఒకరోజు వాళ్ళ డ్రైవర్ చూసాడట. ఈ హుహుహుహు. కార్‌లో తీసుకెళ్తున్న డ్రైవరు. చూసి కలెక్టర్ గారికి చెప్పారట. "రోజు ఈ సార్ మీకు నమస్కారం పెడుతున్నారు సార్" హ్మ్. అని చెప్పేసి. చెప్తే ఆ మొన్నాడు ఈ కలెక్టర్ గారు కూడా చూసారట. హ్మ్. చూసి అలా రోజు ఆయన చూడడం, ఈయన నమస్కారం పెట్టడం, ఆయన ప్రతి నమస్కారం పెట్టడం. ఈ ఓహోహో! విధంగా వాళ్ళిద్దరి మధ్యలో అవుతోంది. అవుతున్నప్పుడు ఒకరోజు ఏం చేశారట, ఆగి దిగొచ్చి మాట్లాడారట. ఆ హ్మ్. తర్వాత అది పరిచయం రోజు అలా ఒక నిమిషం రావడం, ఆగి దిగి రావడం, ఒక కాఫీ తాగడం, మాట్లాడుకోవడం, మళ్ళీ ఓ 10 నిమిషాలకి వెళ్ళడం ఇలా జరుగుతోంది. ఈ పరిచయం ఏమైంది చాలా పెరిగింది. పెరిగిన తర్వాత ఒకరోజు ఈ ఉపాధ్యాయుడికి వాళ్ళ వీధిలో ఏదో రోడ్డు వేయాల్సొచ్చి కలెక్టర్‌తో పనిపడి అక్కడికి వెళ్లారు. వెళ్ళేసరికి కలెక్టర్ గారు మీటింగ్‌లో ఉన్నారండి అంటే ఈయన బయట కూర్చున్నారట. బయట కూర్చుంటే ఎవరో లోపల నుంచి బయటకి బంట్రోత్ వస్తుంటే ఆ తలుపు జరిగి ఏమైంది అంటే బయట కూర్చున్న టీచర్ గారు లోపలున్న కలెక్టర్ గారికి కనిపించారట. కనిపించగానే లేచొచ్చి ఏమడిగారట అంటే "అదేంటి సార్ ఎందుకొచ్చారు సార్" అని అడిగితే ఇలా రోడ్డు పైన. అదేమిటి ఇందాక పొద్దున్న మాట్లాడుకున్నాం కదా! అప్పుడు అడగొచ్చు కదా! అంటే అప్పుడు మీరు నా ఫ్రెండ్. మనిద్దరం మాట్లాడుకున్నాం. నాకిప్పుడు కలెక్టర్‌తో పనొచ్చింది. అందుకని వచ్చాను అని చెప్పారు. వెంటనే ఆ పని ఆయన చేశారు. ఆయన గొప్పతనాన్ని మెచ్చుకుని ఇదంతా అయిపోయింది. ఇక్కడ దేవుడితో కూడా అంతే. పూజ ఎందుకు చేస్తాము అనంటే దేవుడు రోజు నన్ను చూస్తున్నాడా లేదా? దేవుడు నాకు కనిపించాడా లేదా? దీనికంటే మనం ఇలా పరిచయం పెంచుకుంటూ పోతేనే దేవుడు మనని చూస్తాడు. హ్మ్. ఆ చూసే వరకు ఎవరు ట్రై చేయాలి? మనం. మనం ట్రై చేయాలి. అదే ఇక్కడ చేస్తున్న అబ్బే! పననమాట. మనకు ఓపిక ఎక్కడిది? అంత ఓపికగా ట్రై చేస్తేనే దేవుడు ఎందుకంటే ఒక జిల్లాకి పౌరుడు కనిపించడానికే 2, 3 నెలలు టైం పట్టినప్పుడు ఒక దేవుడు అంటే ఈ మొత్తం యూనివర్స్ అంతరికి మహారాజు. ఆయనే ప్రథమ పౌరుడు అనుకో ఇంకా అతను ఆ మూలం లేకపోతే మనందరం లేం. అవును. మరి అలాంటప్పుడు ఆ దేవుడు మనని చూడాలి అంటే మనం ఎంత శ్రమ పడాలి? కరెక్ట్. ఆ శ్రమ అంటే రోజు ఈ పూజ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే రిలేషన్ అన్నదాన్ని అంటే మనకి దేవుడికి కనెక్షన్‌ని ఏర్పాటు చేసుకుంటున్నాం. చే ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే ఆ దేవుడు నన్ను చూడడం అనమాట. హ్మ్. చూసే వరకు మనం ఏం చేస్తూ ఉండాలి మన అంటే ప్రయత్నం మనం మన చేయాలి. ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి
మొదలైతే ఎప్పుడో అయింది. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే, ఎప్పటి వరకు నాకు దేవుడు తెలుసనమాట. ఇప్పటి నుంచి మనం దేవుడికి తెలియాలి. ఆ తెలిసి స్థితి తెచ్చుకోవడమే ఇక్కడ మణిద్వీపంతో పూజ చేయడం అంటే, మొదలుపెట్టడం ఎప్పుడో మొదలుపెట్టాం. చివరేది అన్నది మనం చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. సాధనను బట్టి సాధనని నిర్ణయం బట్టి ఉంటుంది. ఉంటుంది. సంతోషం అమ్మ, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.